హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా మీ లైఫ్‌లో ఇట్లా అనిపించింది ఇట్లా జరిగిందా? అంటే మనం ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకో 2 ఐటెమ్స్ చేయడం. అట్లా కనుక మీ లైఫ్‌లో చేసుంటే ఒకవేళ మీరు అట్లా ఫేస్ చేసుంటే కానీ నాకు మాత్రం కామెంట్ అయితే మాత్రం పెట్టండి. మర్చిపోమాకండి. ప్లీజ్ అబ్బా! కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి అబ్బా! ఓకేనా? ఇప్పుడు ఇంతకీ మ్యాటర్‌కి వచ్చేద్దాం. మనం ఏంటి అని చెప్పేసి, దేనివల్ల ఇప్పుడు ఇట్లా ఇయన్నీ చేస్తున్నాం అని చెప్పేసి. ఏం లేదండి. ఇంట్లో ప్యాకెట్ అయితే ఉంది పాప్‌కార్న్స్ ప్యాకెట్. సరే చేద్దామా అని చెప్పేసి మా హస్బెండ్‌ని ఈ ఒడియాల బ్యాటిల్ తీదాను పాప్‌కార్న్స్ ప్యాకెట్ అయితే అడిగాను ఏది చేయమని చెప్పేసి. అని అడిగితే తనేమో పాప్‌కార్న్స్ అన్నారు. సరే అని చెప్పేసి పాప్‌కార్న్స్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంట్లో నాకు ఇష్టమైన ఒక పికిల్ అయితే ఉంది. ఆ పికిల్ నాకే కదండీ! ఆంధ్ర, తెలంగాణ అందరికి ఇష్టం. ఆంధ్రాలో అయితే ఫుల్ ఫేమస్ అది. అదేంటో గెస్ చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోమాకండి. హ్మ్. అయితే ఇంక తన కోసం అని చెప్పేసి ఇది చేద్దాం అనుకున్నా. ఫస్ట్ నేనేం చేశానంటే, నాకు కావాల్సినవి అయితే ఆ పికిల్‌లోకి నంచుకొని తింటానికని చెప్పేసి నేనైతే ఇదైతే ఏం చేసుకున్నాను. తర్వాత తనకిష్టం అని చెప్పేసి పాప్‌కార్న్స్ తీసేసాను. 2 కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి పాప్‌కార్న్స్ ఇదంతా కూడా. దీంట్లో ఏముంది తేడా పర్ఫెక్ట్ రావడానికి అనుకుంటారు. ఏం లేదండి. ఒకసారి మాడిపోతాయి, ఒకసారి సరిగ్గా ఏగవు అట్లా. అందుకని నాకైతే మంచిగా కుదిరినాయి అని చెప్పేసి చెప్తున్నాను. అంతేకాని మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ప్లీజ్ అబ్బా! కొంచెం మాకు కూడా సపోర్ట్ చేయండి. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ వస్తువు మనకు తెలీదండి. ఆ వస్తువు లేనప్పుడు మనకి దాని విలువ తెలిసిద్ది. అలాగే ఇంట్లో ఆవకాయ పచ్చడి ఉంది. ఎప్పటినుంచో తిందాం తిందాం అనుకున్నా కానీ బట్ కుదరట్లేదు. కానీ ఈరోజు అలా నా కోరిక తీరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.